Good morning, all of you. This is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now we discuss about 3rd BSc, MPCS and MSCS, 6th semester, subject elective paper Web Technology. In this, our next topic is HTML multimedia objects. HTML multimedia objects. In the last class, we discussed about HTML. What is HTML? What are the main tags in HTML? And also HTML lists, HTML tables, HTML text formatting. Okay, first of all, what is HTML? HTML is the markup language and it is tied to web pages. Okay, HTML is most widely used language to write web pages, and also it means every text document is simply markup with tags that tell a web browser how to structure it to display. That means వెబ్ బ్రౌజర్లో మన వెబ్ బ్రౌజరు వరల్డ్ వైడ్ వెబ్ నుంచి వచ్చిన వెబ్ పేజ్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలనేది చూపించే లాంగ్వేజే మనం HTML లాంగ్వేజ్ అన్నాం. దీన్ని టిమ్ బెర్నర్స్-లీ అనే సైంటిస్టు మనకి డెవలప్ చేశాడు HTML లాంగ్వేజ్. నెక్స్ట్ ఈ HTML స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా W3Cలో ఉంటాయి. అంటే మొత్తం W3C మీన్స్ వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ HTML డాక్యుమెంటు మెయిన్ ఏమేమి ఉంటాయి దాంట్లో డాక్ టైపు నెక్స్ట్ HTMLలో హెడ్ బాడీ మెయిన్ ట్యాగ్స్. డాక్ టైప్ అనేది HTML వెర్షన్ని ప్రొవైడ్ చేస్తుంది, HTML వెర్షన్ని చూపిస్తుంది. నెక్స్ట్ మెయిన్ దీంట్లో HTML డాక్యుమెంట్స్ అనేవి HTML ట్యాగ్తో స్టార్ట్ అయ్యి /HTML ట్యాగ్ తోటి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో హెడ్ ట్యాగ్ బాడీ ట్యాగ్ ఉంటే హెడ్ ట్యాగ్లో మెయిన్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హెడ్ ట్యాగ్లో మనం మెన్షన్ చేస్తాము. ఈ మెన్షన్ చేసిన హెడ్ ట్యాగ్లో మెయిన్ ట్యాగ్ ఏంటంటే టైటిల్ ట్యాగ్. నెక్స్ట్ లింక్స్ ట్యాగ్ ఏదైతే లింక్స్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే బాడీ ట్యాగ్లో ఏంటంటే హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ కానీ పారాగ్రాఫ్స్, నెక్స్ట్ అన్ని గ్రాఫికల్ సంబంధించిన ఆడియో వీడియో ఫైల్స్ కానీ ఏదైనా కానీ బాడీలోనే మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ HTML lists means it is used to present a list of information to well formed or semantic way. That means మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ ఒక వెల్ ఫార్మ్డ్లో ఒక సిమాంటిక్ వేలో లిస్ట్ ఆఫ్ వేలో మనం చూపించడానికి డిస్ప్లే చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే HTML లిస్ట్స్. ఈ HTML లిస్ట్లో 3 టైప్స్ ఉంటాయి: ఆర్డర్డ్ లిస్టు, అన్ఆర్డర్డ్ లిస్టు అండ్ డిస్క్రిప్షన్ లిస్టు. ఆర్డర్డ్ లిస్ట్ని మనం ఆర్డర్డ్ లిస్ట్లో మనం HTML కోడ్ రాసినప్పుడు మనం OL ట్యాగ్తో స్టార్ట్ అయ్యి /OL ట్యాగ్ తోటి ఎండ్ అవుతుంది. ఈ ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఎవ్రీ ఆర్డర్డ్ లిస్ట్లోనూ కూడా నెంబర్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే మనం అవుట్పుట్ ఎలా వస్తుందంటే మనకి నెంబర్ వైజ్ మనం ఏదైతే లిస్ట్ ఇచ్చామో అది నెంబర్ వైజ్ మనకి డిస్ప్లే అవుతుంది. అలాగే అన్ఆర్డర్డ్ లిస్ట్లో అయితే బుల్లెట్స్ వైజు లేదా సర్కిల్ వైజు, దీన్నే అందుకే బుల్లెటెడ్ లిస్ట్ అని కూడా అంటాం. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బుల్లెటెడ్ లిస్ట్. నెక్స్ట్ ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది UL ట్యాగ్తో స్టార్ట్ అయ్యి /UL ట్యాగ్ తోటి ఎండ్ అవుతుంది. ఓకే, ఇది దీంట్లో కూడా మనం లిస్ట్ ఐటమ్స్ అన్నింటిని కూడా LI ట్యాగ్ తోటి మెన్షన్ చేస్తాం. LI ట్యాగ్తో స్టార్ట్ అయ్యి /LI ట్యాగ్తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ అలాగే డిస్క్రిప్షన్ లిస్ట్లో ఎవ్రీ డేటా ఐటమ్కి కూడా సమ్ డిస్క్రిప్షన్ని ఇస్తాం. అందుకే దీన్ని ఏమంటామంటే డిస్క్రిప్షన్ ఆర్ డెఫినిషన్ లిస్ట్ అంట. ఓకే, ఇది
లిస్ట్స్. నెక్స్ట్ టేబుల్స్ ఏంటంటే HTML ఫార్మేట్ని మనం ట్యాబులర్ ఫార్మేట్లో చూపించడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే HTML టేబుల్స్. ఈ HTML టేబుల్స్ అనేవి మనకి టేబుల్ ట్యాగ్తో స్టార్ట్ అవుతాయి, / టేబుల్ ట్యాగ్ తోటి ఎండ్ అవుతాయి. ఇందులో యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటంటే మెయిన్ టీ హెడ్లోనే మనకి TR ట్యాగ్, TH ట్యాగ్ ఉంటుంది. TR ట్యాగ్ అంటే మనం టేబుల్ రో ట్యాగ్, ఎవ్రీ రోని కూడా TR ట్యాగ్ తోటి మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ హెడ్ ట్యాగ్లో సంబంధించిన రోని TR ట్యాగ్తో మెన్షన్ చేసి నెక్స్ట్ వాటి యొక్క డేటా ఐటమ్స్ని అంటే సెల్ ఐటమ్స్ని మనం TH ట్యాగ్తో మనం మెన్షన్ చేస్తాం. అలాగే దీంట్లో ఈ టేబుల్లో డేటా ఐటమ్స్ని మనం టేబుల్తో T బాడీ తోటి స్టార్ట్ చేసి /T బాడీ తోటి ఎండ్ చేస్తాము. ఇందులో యూజ్ చేసే రోస్ని ఎవ్రీ రోని కూడా TR ట్యాగ్తో స్టార్ట్ చేసి / TR ట్యాగ్ తోటి ఎండ్ చేస్తాము. నెక్స్ట్ దీంట్లో డేటా ఐటమ్స్ని TDతో మనం ఎంటర్ చేస్తాం. ఇది మెయిన్. దీనికి ఎవ్రీ టేబుల్కి కూడా క్యాప్షన్ అంటే ఏదైతే మనం హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ టేబుల్కి క్యాప్షన్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. మెయిన్ ట్యాగ్స్ ఏంటంటే దీంట్లో టేబుల్, TR, THead, TH, TD, క్యాప్షను, కాల్ గ్రూపు, కాల్, నెక్స్ట్ T బాడీ, ఇలా T ఫుటరు, T హెడరు, ఇలా మొత్తం అన్నిటిని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ టేబుల్స్ తర్వాత మనం టెక్స్ట్ ఫార్మేటింగ్ ఎలా ఫార్మేటింగ్ చేస్తామంటే అంటే ఎవ్రీ టెక్స్ట్ని మనం ఎంటర్ చేసే ఎవ్రీ టెక్స్ట్ని కూడా దానికంటూ ఒక స్టైల్ని అప్లై చేస్తాం. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ని యూజ్ చేయకుండా మనకి దానికి స్టైల్ని అప్లై చేస్తాం. ఈ స్టైల్ని అప్లై చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటంటే మనం ట్యాగ్ని థిక్లో అంటే బోల్డ్లో చూపించాలనుకుంటే B ట్యాగ్ని, నెక్స్ట్ ఇటాలిక్లో చూపించాలనుకుంటే I ట్యాగ్ని, నెక్స్ట్ స్మాల్ టెక్స్ట్లో ఎంటర్ చేయాలనుకుంటే స్మాల్, నెక్స్ట్ దాన్ని హైలైట్ చేయాలనుకుంటే మార్క్, నెక్స్ట్ ఒక డేటాని యాడ్ చేయాలనుకుంటే కనుక INS అనే ట్యాగ్ని, నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ రావాలనుకుంటే SUB అనే ట్యాగ్ని, అలాగే సూపర్ స్క్రిప్ట్ రావాలంటే SUP అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. అలాగే పారాగ్రాఫ్ ఇది ఒక టెక్స్ట్ అంతా పారాగ్రాఫ్ రూపంలో చూపించాలనుకుంటే మనం P అనే ట్యాగ్ని, నెక్స్ట్ ఎవ్రీ ఒక టెక్స్ట్ని కొటేషన్స్లో చూపించాలనుకుంటే Q అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇది లాస్ట్ క్లాస్లో మనం మొత్తం డిస్కస్ చేసింది. ఇప్పుడు ఏంటంటే HTML మల్టీమీడియా ఆబ్జెక్ట్స్. మల్టీమీడియా మీన్స్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద టెక్స్ట్, ఆడియో, వీడియో అండ్ గ్రాఫిక్స్. ఓకే, ఇప్పుడు చూడండి, HTML helps you add multimedia files on your website by providing various multimedia tags. Web pages often contain multimedia elements of different types and formats. Multimedia elements are stored in media files. The most common way to discover the type of a file is to look the file extension. Multimedia files have formats and different extensions like .swf, .mpeg, .war, .mp3, .mp4, .jpg, .mpg, .wmv and .avi. ఇలా మనం అంటే యాక్చువల్గా ఏంటంటే మల్టీమీడియా ఫైల్స్ అనేవి ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద టెక్స్ట్, ఆడియో, వీడియో అండ్ గ్రాఫిక్స్. ఓకే, ఇట్ హెల్ప్స్ టు మల్టీమీడియా ఫైల్స్. అంటే మనం ఒక వెబ్సైట్లో మల్టీమీడియా ఫైల్స్ని యాడ్ చేయడానికి ఈ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. మల్టీమీడియా ట్యాగ్స్ని యూజ్ చేసుకుని వేరియస్ ట్యాగ్స్ ఉంటాయి, ఆ ట్యాగ్స్ని యూజ్ చేసి. వెబ్ పేజెస్ ఆఫెన్ కంటైన్ మల్టీమీడియా ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అండ్ ఫార్మాట్స్. మల్టీమీడియా ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ మీడియా ఫైల్స్. మీడియా ఫైల్స్లో స్టోర్ అయ్యి ఉంటాయి మల్టీమీడియా ఎలిమెంట్స్. ద మోస్ట్ కామన్ వే టు డిస్కవర్ ద టైప్ ఆఫ్ ఎ ఫైల్ ఈజ్ టు లుక్ ఎట్ ద ఫైల్ ఎక్స్టెన్షన్. దానికి ఎవ్రీ ఫైల్కి కూడా ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ అంటూ ఉంటుంది. అంటే ఆడియో ఫైల్ అయితే .mp3 అని, .gov అని, ఇలా ప్రతి దానికి కూడా
ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. మల్టీమీడియా ఫైల్స్ హ్యావ్ ఫార్మాట్స్ అండ్ డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్. ఎవ్రీ ఫైల్కి కూడా మల్టీమీడియా ఫైల్కి డాట్ సమ్ ఫైల్ ఎక్స్టెన్షన్ అంటూ ఉంటుంది. సో లైక్ డాట్ SWF అని, డాట్ MPEG అని, డాట్ WAR, డాట్ MP3, డాట్ MP4, డాట్ JPG, డాట్ MPG, డాట్ WMV, డాట్ GOV, డాట్ AVI ఇలా ఉంటాయి. మెయిన్ ఆబ్జెక్ట్స్, ఈ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ అనేవి మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆడియో, వీడియో, ఎంబెడ్ అండ్ ఆబ్జెక్ట్. ఆడియో ట్యాగ్ ఫస్ట్. Audio tag of HTML supports only 3 audio file formats, that is OOG, .OOG, .MP3, .WAV. అంటే ఆడియో ట్యాగ్ అనేది మనకి ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఏ ఫార్మేట్లో ఉంటాయంటే .OOGలోను, .MP3, .WAV అనే ఫైల్స్లో ఉంటాయి. ఇందులో మెయిన్ యూజ్ చేసే యాట్రిబ్యూట్స్ అంటే మనం ఆడియో ట్యాగ్స్లో యూజ్ చేసే యాట్రిబ్యూట్స్ ఏంటంటే ఆటోప్లే, కంట్రోల్స్, లూప్, ప్రీలోడ్, SRC. ఫస్ట్ ఆటోప్లే మీన్స్ ఏంటంటే మనం ప్లేస్ ద ఆడియో ఫైల్స్ యాజ్ సూన్ యాజ్ దే వెబ్ పేజ్ లోడ్స్. వెబ్ పేజ్ లోడ్ అయ్యేటప్పుడే, అంటే వెబ్ పేజ్ మనం ఓపెన్ చేసేటప్పుడే ఆ ఆడియో అనేది ప్లే అవుతుంది. ఇది ఆటోప్లే yes or no అని మనం ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి మనం దానికి మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ కంట్రోల్స్ మీన్స్ డిస్ప్లేస్ ద కంట్రోల్స్ ఆన్ ద వెబ్ పేజ్ సచ్ యాజ్ ప్లే అండ్ పాజ్ బటన్స్. దట్ మీన్స్ మనకి ఇది కంట్రోల్స్ అనేది ఏంటంటే మన కంట్రోల్లో ఆడియో ఫైల్ అనేది ప్లే చేస్తాం. దట్ మీన్స్ ఏంటంటే ప్లే అనే బటన్, పాజ్ అనే బటన్ ప్రెస్ చేసి ఎంటర్ చేసుకుని ఆ ప్లే అనే బటన్ ఎంటర్ చేస్తే మనకి ఆడియో ఫైల్ వర్క్ అయ్యేలాగా, నెక్స్ట్ పాజ్ అనే బటన్ ఎంటర్ చేస్తే పాజ్ అయ్యేలాగా అంటే స్టాప్ అయ్యేలాగా మనం రాస్తాం ఏది వెబ్ పేజ్లో కోడ్. నెక్స్ట్ లూప్ అంటే రీప్లేస్ ద ఆడియో ఫైల్. దట్ మీన్స్ మనం ఆడియో ఫైల్ అనేది రిపీటెడ్గా మనకి ప్లే అవ్వడానికి ఈ లూప్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ప్రీలోడ్ స్పెసిఫైస్ వెదర్ ద ఆడియో ఫైల్ ఈజ్ ప్రీలోడెడ్ ఇన్ ద వెబ్ పేజ్ ఆర్ నాట్. ఓకే, అంటే ముందే మనం లోడ్ అయిందా లేదా వెబ్ పేజ్ అనేది మన వెబ్ పేజ్లో అనేది ఏంటి ఈ ఆడియో ఫైల్ అనేది లోడ్ అయిందా లేదా ముందు ప్రీలోడ్ చేసుకుని ఉంచుకోవాలి. ఓకే, ప్రీలోడ్ చేసుకుని ఉంచుకోవడానికి వెదర్ ఆర్ నాట్ అనేది ది ప్రీలోడ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ SRC మీన్స్ ప్రొవైడ్స్ ద లొకేషన్ ఆఫ్ ద ఆడియో ఫైల్ టు ప్లే. అంటే మన సిస్టంలో ఎక్కడ లొకేషన్ ఉందో లేదా URL కానీ మనం SRC అంటాం. సోర్స్ ఫైల్ అనమాట. ఆ సోర్స్ ఫైల్ అనేది ఎక్కడుంది సిస్టమ్ నుంచి మనం అప్లోడ్ చేసుకుంటాం. సిస్టమ్ నుంచి వెబ్ పేజ్కి మనం ఆడియో ఫైల్ని అప్లోడ్ చేసుకుంటాం కాబట్టి ఆ లొకేషన్ని మనం దీంట్లో SRCలో షేర్ చేస్తాం. ఓకే, ఇది ఆడియో ట్యాగ్స్, ఆడియో అట్రిబ్యూట్స్. నెక్స్ట్ వీడియో అంటే వీ కెన్ యూజ్ వీడియో ట్యాగ్ టు డిస్ప్లే video file on the web page. The video tag supports the .gov and .mp4 file formats. That means మనం ఈ వీడియో ఫైల్స్ అనేవి .gvలోను, GOVలోను, .mp4లోను, .wmvలోను ఇలా కొన్ని ఫార్మాట్స్లో ఉంటాయి. ఓకే, ఈ వీడియో ఫైల్స్ యొక్క యాట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ యాట్రిబ్యూట్స్ ఏంటంటే మనకి అంటే ఏమేమి యాట్రిబ్యూట్స్ ఉంటాయంటే ఆడియో, ఆటోప్లే, కంట్రోల్స్, హైట్, లూప్, ప్రీలోడ్, పోస్టర్, SRC, విడ్త్. ఓకే, ఫస్ట్ ఆడియో కంట్రోల్స్ ద డిఫాల్ట్ స్టేట్ ఆఫ్ ద వీడియోస్ ఆడియో ఛానల్. అంటే మనం ఆడియో ఛానల్ని ఎనేబుల్ చేసుకోవడం, ఎనేబుల్ ఆర్ డిజేబుల్. ఇప్పుడు వీడియో అనేది ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఆడియో ప్లస్ వీడియో కాబట్టి ఆడియోని డిఫాల్ట్గా మనం ఎనేబుల్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆటోప్లే మీన్స్ ప్లేస్ ద ఆడియో ఫైల్స్ యాజ్ సూన్ యాజ్ ద వెబ్ పేజ్ లోడ్స్. వెబ్ పేజ్ లోడ్ అయినప్పుడే సేమ్ మనకి ఆడియో అది ఫైల్ అనేది లోడ్ అయ్యేలాగా మనం చూస్తాం. నెక్స్ట్ కంట్రోల్స్ మీన్స్ ఇట్ కంట్రోల్స్ ద ప్లే అండ్ పాజ్ బటన్స్ ద్వారా మనం వెబ్ పేజ్ని మన కంట్రోల్లో మనం ఉంచుకుంటాం. ఓకే, హైట్ మీన్స్
మనం ఆ వీడియో ట్యాగ్ అనేది వీడియో ఫైల్ అనేది ఎంత హైట్లో ఉండాలి వెబ్ పేజ్లో అనేది మనం మెన్షన్ చేస్తాం. ఓకే, ఒక వీడియో ఫైలు మనం ఓపెన్ అవుతున్నప్పుడు మన ఆ వీడియో ఫైల్ అనేది ఎంత హైట్ ఉండాలి అనేది తీసుకుంటాం. నెక్స్ట్ లూప్ రీప్లేస్ ద వీడియో ఫైల్స్, అంటే దట్ రిపీటెడ్గా వీడియో ఫైల్ అనేది ప్లే అవ్వాలి లేదా అనేది లూప్లో మనం త్రీ టైమ్స్ 3 అని ఇచ్చామనుకోండి, 3 టైమ్స్ వీడియో ప్లే అవుతుంది. 2 అని ఇస్తే 2 టైమ్స్, 1 అని ఇస్తే 1 టైం, అలా రిపీటెడ్గా ప్లే అవుతుంది. నెక్స్ట్ ప్రీలోడ్ మీన్స్ స్పెసిఫై ద వెదర్ ద వీడియో ఫైల్ ఈజ్ ప్రీలోడెడ్ ఆన్ ద వెబ్ పేజ్ ఆర్ నాట్. ఓకే, వెబ్ పేజ్లో ప్రీలోడ్ అయిందా లేదా అనేది మనం ప్రీలోడ్ అనే అట్రిబ్యూట్ ద్వారా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ పోస్టర్ మీన్స్ ప్రొవైడ్స్ ఆన్ ఇమేజ్ టు బి డిస్ప్లేడ్ వెన్ ద వీడియో ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్. వీడియో ఫైల్ అనేది మనం వీడియో ఫైలు అవైలబుల్గా ఉన్నప్పుడు మనకి ఏంటంటే దాని యొక్క ఇమేజ్, అంటే మనం ఏ ఇమేజ్ వీడియో ఫైల్కి చూపించాలనేది ప్రొవైడ్స్ ఆన్ ఇమేజ్ టు బి డిస్ప్లేడ్ వెన్ ద వీడియో ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్. ఓకే, అవైలబుల్గా లేనప్పుడు దాని యొక్క ఇమేజ్ని చూపిస్తాం. నెక్స్ట్ ఎస్ఆర్సి ప్రొవైడ్స్ ద లొకేషన్ ఆఫ్ ద వీడియో ఫైల్ టు ప్లే. ఎస్ఆర్సి మీన్స్ మనం మన సిస్టమ్ నుంచి వీడియో ఫైల్ యొక్క లొకేషన్ ఎక్కడుందో దాన్ని అప్లోడ్ చేసుకుని మనం ఎస్ఆర్సిలోకి మనం లొకేషన్ని ఎంటర్ చేస్తాం. దట్ మీన్స్ ఏంటంటే ఆ లొకేషన్ అక్కడ ఎక్కడైతే సేవ్ ఉందో ఆ లొకేషన్ని సిస్టమ్ నుంచి వెబ్ పేజ్కి అప్లోడ్ చేసుకుని చూపిస్తాం ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఇక విత్ అనేది స్పెసిఫై ద విత్ ఆఫ్ ద వీడియో ట్యాగ్, వీడియో అనేది ఎంత విత్లో ఉండాలనేది చూపిస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎస్ఆర్సి ఈక్వల్ టు video.gov. ఎస్ఆర్సి అంటే అది లొకేషను ఎక్కడుందో దాన్ని ఇస్తాం. ఆటో ప్లే ట్రూ అని ఇచ్చాము, లూప్ 3 అని ఇచ్చాము, కంట్రోల్స్ 3 కంట్రోల్స్ అని ఇచ్చాము అన్నమాట. ఓకే, ఇది వీడియో. నెక్స్ట్ ఎంబెడ్ ఫైల్స్ మీన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద ప్లగిన్స్ ఇన్ ఏ వెబ్ పేజ్. అంటే మనం ఆడియో ఫైలు వీడియో ఫైలు ఓపెన్ అవ్వడానికి యూజ్ చేసే ప్లగిన్ ఫైల్స్ని మనం ఎంబెడ్ ఫైల్స్ అంటాం. ఓకే, అంటే HTML allows you to embed plugins in a web page using the embed tag ద్వారా మనం ప్లగిన్స్ ఇస్తాం. అంటే ఆ ఫైల్ అనేది ఇప్పుడు సపోజ్ మనం ఒక PDF ఫైల్ని ఓపెన్ చేస్తాం అనుకోండి. ఆ PDF ఫైల్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వాలంటే కంపల్సరీ ఎక్రిబేట్ రీడర్ అనేది ఉండాలి. ఎక్రిబేట్ రీడర్ ఉండాలంటే మన సిస్టంలో ఎక్రిబేట్ రీడర్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. సో మనకి ఆ ఫైల్ లేకపోతే కనుక ఆ ఫైల్ ఓపెన్ అవ్వదు. సో వెబ్ పేజ్ ద్వారా మనకి ఓపెన్ అవ్వాలంటే ఆ ఎక్రిబేట్ రైడర్ని డౌన్లోడ్ చేసుకోవడమో లేకపోతే దానికి ప్లగిన్స్ దానికి కనెక్ట్ అవ్వడమో జరుగుతుంది ఎక్రిబేట్ రైడర్. అలా ఏంటంటే ఈ ఎంబెడ్ ద్వారా మనం ప్లగిన్స్ ఇస్తాం. ఓకే, HTML allows you to embed plugins in a web page using the embed tag. The embed tag is supported by Internet Explorer as long as Netscape Navigator. It is also supported across the Windows and Mac platforms. ఓకే, ఇవన్నీ కూడా ఈ ఎంబెడ్ ట్యాగ్ అనేది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ను నెట్స్కేప్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో విండోస్ మ్యాక్ ప్లాట్ఫామ్స్ అన్నిటిలోనూ, అంటే మ్యాక్ ఓఎస్ ప్లాట్ఫామ్స్ అన్నిటిలోనూ సపోర్ట్ చేస్తుంది ఈ ఎంబెడ్ ట్యాగ్ అని. ద ఎంబెడ్ ట్యాగ్ యూజెస్ 3 మ్యాండేటరీ అట్రిబ్యూట్స్, నేమ్లీ ఎస్ఆర్సి, హైట్, విడ్త్. ఈ మెయిన్ మ్యాండేటరీ ట్యాగ్స్ ఏంటంటే ఎస్ఆర్సి అంటే సోర్స్ లొకేషను, నెక్స్ట్ విడ్త్ ఎంత ఉండాలి, వీడియో ఫైల్ ఆర్ ఆడియో ఫైల్ విడ్త్ ఎంత ఉండాలి, నెక్స్ట్ హైట్ ఎంత ఉండాలి అనేది మెన్షన్ చేస్తాం ఎంబెడ్ ట్యాగ్లో. నెక్స్ట్ హైట్ చూడండి, అట్రిబ్యూట్స్ హైట్ స్పెసిఫై ద హైట్ ఆఫ్ ద ఎంబెడెడ్ కాంపోనెంట్. నెక్స్ట్ స్పేస్ హారిజాంటల్ ప్యాడింగ్ అంటే పొడవు ఎంత ఉండాలి అనేది హారిజాంటల్ ప్యాడింగ్ని చెక్ చేస్తాము. నెక్స్ట్ టైప్, ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది ఆడియో ఫైలా వీడియో ఫైలా లేదా ఎలాంటి ఫైల్ అనేది మనం చెక్ చేస్తాం. స్పెసిఫై ద మల్టీపర్పస్ ఇంటర్నేషనల్ మెయిల్ ఎక్స్టెన్షన్ అంటాం, మైమ్ ఎక్స్టెన్షన్, మైమ్ టైప్ ఆఫ్ ద components. Next width sets the width of the embedded component in the page, web page annamata. Okay, idi embed tag. Next object tag means HTML uses
object tag to include objects such as images, audios, videos, Java applets, ActiveX controls, portable document format and flash objects in a web page. అంటే ఏ ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఆడియో ఫైల్ అనేది ఆడియో అనేది ఒక ఆబ్జెక్టు, వీడియో అనేది ఒక ఆబ్జెక్టు, టెక్స్ట్ ఫైల్ అనేది ఒక ఆబ్జెక్టు, నెక్స్ట్ ఇమేజెస్ అనే ఒక ఆబ్జెక్ట్, ఇలా ఏ ఆబ్జెక్ట్ ఫైల్ని యూజ్ చేస్తున్నాం అనేది చెప్పడానికి మల్టీమీడియా ట్యాగ్స్లో ఆబ్జెక్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ ట్యాగ్ అనేది it includes objects such as images, audios, videos, Java applets, ActiveX controls, portable document format, that means PDF files, and flash objects. It is in a web page లో ప్లే అవ్వడానికి ఏమేమి ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తున్నామని. ఈ ఆబ్జెక్ట్స్ సంబంధించిన యాట్రిబ్యూట్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ యాట్రిబ్యూట్ డేటా ఫామ్, height, name, type, use map and width. ఇప్పుడు ఫస్ట్ డేటా, స్పెసిఫై ద URL ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ డేటా. ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఇప్పుడు ఆడియో ఫైల్ అన్నాం కదా, ఆడియో ఫైల్కి సంబంధించిన URL ఏదైతే ఉందో, ఆ ఆడియో అనుకోండి లేదా వీడియో అనుకోండి, ఏదైతే ఉందో ఆ URLని ఈ డేటాలో మెన్షన్ చేస్తాం. ఒక వెబ్ పేజ్ అనేది నెంబర్ ఆఫ్ హైపర్ లింక్స్తో ఉంటుంది. ఆ ఎవ్రీ హైపర్ లింక్ ఈజ్ ఏ వన్ URL. ఓకే, వన్ URL, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్, నెంబర్ ఆఫ్ ఫామ్స్లోనూ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ ఫామ్కి సంబంధించిన URL ఉంటుంది. ఆ URLని ఫస్ట్ మనం మెన్షన్ చేస్తాం, ఎక్కడైతే మనం ప్లే అవ్వాలో అక్కడ మెన్షన్ చేస్తాం. డేటా, స్పెసిఫై ద URL ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ డేటా. ఫామ్, స్పెసిఫై ద వన్ ఆర్ మోర్ ఫామ్స్ టు విచ్ ద ఆబ్జెక్ట్ బిలాంగ్స్. అంటే ఇది ఏంటంటే ఫామ్ అనేది నెంబర్ ఆఫ్ ఫామ్స్ని కలిగి ఉంటుంది. ఏ ఫాము ఏ ఆబ్జెక్ట్కి చెంది ఉందో మనం చూపించడానికి ఫామ్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ హైట్, ఆ ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఎంత ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, వెబ్ పేజ్ అనేది కాంబినేషన్ ఆఫ్ ద ఇమేజెస్, ఆడియో, వీడియో, టెక్స్ట్ ఫైల్స్ మీన్స్ PDF ఫైల్స్ అవన్నీ, .doc ఫైల్స్, .docx ఫైల్స్, ఇలా నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ని కలిపి ఉంటాయి ఆ కాంబినేషన్. సో ఎవ్రీ ఫైల్కి కూడా, ఎవ్రీ కాంబినేషన్ ఆఫ్ ఫైల్స్కి కూడా ఒక URL ఉంటుంది. నెక్స్ట్ అది మొత్తం డిస్ప్లేలో మనకి URL ఉంటుంది. ఆ హైపర్ లింక్, దట్ మీన్స్ హైపర్ లింక్స్ ఉంటాయి. ఆ హైపర్ లింక్ని మనం చూపించాలి. ఓకే, దానికి ఆ ఫామ్ చూపిస్తాం. నెక్స్ట్ హైట్, ఆ హైపర్ లింక్ సంబంధించిన మనం హైట్ ఎంత ఉండాలి, దానికి సంబంధించిన URL, ఆ వెబ్ పేజ్ యొక్క హైట్ ఎంత ఉండాలి. నెక్స్టెడ్ వెబ్ పేజ్ అనమాట ఇది. ఆ నెక్స్ట్ వెబ్ పేజ్ యొక్క పిక్సెల్స్ ఎంతవరకు తీసుకోవాలనేది ఇట్ స్పెసిఫై ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. నెక్స్ట్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్, ఏ నేమ్ అయితే ఆ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తాము. నెక్స్ట్ టైప్ మైమ్ టైప్ అంటే దట్ మీన్స్ మల్టీపర్పస్, మైమ్ టైప్ అంటే మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. దట్ మీన్స్ ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది, అంటే ఆడియోవా, వీడియోవా, నెక్స్ట్ టెక్స్టా ఆర్ ఇమేజా, ఏదనేది టైప్ తీసుకుంటాం. నెక్స్ట్ యూజ్ మ్యాప్, మొత్తానికి స్పెసిఫై ద మొత్తానికి URL. ఇప్పుడు వెబ్ పేజ్ మొత్తానికి యూజ్ చేసే URLని స్పెసిఫై చేస్తాం యూజ్ మ్యాప్లో. నెక్స్ట్ విత్ అంటే సెట్స్ ద విత్ ఆఫ్ ద ఎంబెడెడ్ కాంపోనెంట్స్ ఇన్ ద పేజ్లో. ఇప్పుడు ప్లగిన్స్ ఉన్నాయి కదా, ఆ ప్లగిన్స్లో ఆ ఎంబెడెడ్ కాంపోనెంట్స్ ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ కాంపోనెంట్స్ యొక్క విత్ ఎంత ఉన్నది అనేది కూడా సెట్ చేస్తాం. ఇది ఆబ్జెక్ట్ ట్యాగ్. ద ఆబ్జెక్ట్ ట్యాగ్ ఇనిషియలైజెస్ the object by passing the parameters to the object which can be done using param tag. ఇవన్నిటిని కూడా, ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా, వీడియో ట్యాగ్స్ కానీ ఆడియో ట్యాగ్స్ కానీ ఏదైనా కానీ దానికి సంబంధించిన పారామీటర్స్ అన్నిటిని కూడా ఆబ్జెక్ట్లో పాస్ చేయడానికి పెరమ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఈ ట్యాగ్ అనేది చూడండి, ఆబ్జెక్ట్ డేటా. ఇప్పుడు ఫస్ట్ చెప్పిన మొత్తం డేటా ఐటమ్స్ చూడండి. డేటా అనేది movie.avi అనేది అంటే వీడియో ఫైల్ అనమాట. టైపు, వీడియో టైపు. ఓకే, నెక్స్ట్ ఐడి, దానికో ఐడి ఇచ్చాం వీడియో అని. అంటే నెక్స్ట్ విత్ 200 అని, హైట్ అని 100 అని ఇచ్చి, నెక్స్ట్ దాని యొక్క పారామీటర్స్ అంటే దానికి ఆ వీడియో ఫైల్కి ఒక బార్డర్ ఉండాలనుకుంటే కనుక పెరామ్ నేమ్ ఈక్వల్ టు బార్డర్ స్టైల్ వాల్యూ ఈక్వల్ టు i అని చెప్పేసి ఇచ్చాం. అలాగే
ఆటోమేటిక్గా ప్లే అవ్వాలనుకుంటే ఆటో ప్లే వాల్యూ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాం, అంటే ఆటో ప్లే అనేది ట్రూ అవుతుంది. ఇది example. In the example we have an object tag which includes a video file in a web page. We have also used param tags to pass the parameters for the object tag. అంటే ఈ ఎగ్జాంపుల్లో మనం ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఏం చేసాం, ఒక వీడియో ఫైల్ని తీసుకున్నాం, వీడియో ఫైల్కి సమ్ పారామీటర్స్ని పాస్ చేసాం. ఇది మనకి మల్టీమీడియా ఆబ్జెక్ట్స్. మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ అంటే మెయిన్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ 4 types ఆఫ్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్: ఆడియో, వీడియో, ఎంబెడ్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, దీస్ ఆర్ ద మల్టీమీడియా ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ HTML ఫ్రేమ్స్. HTML frames are used to divide your web browser window into multiple sections where each section can load a separate HTML document. That means ఏంటంటే HTML frames అనేది ఒక వెబ్ బ్రౌజర్ యొక్క విండోని, అంటే మనకు కనపడే డిస్ప్లేని నెంబర్ ఆఫ్ మల్టిపుల్ సెక్షన్స్ కంటే డివైడ్ చేసి ఎవ్రీ సెక్షన్ ఈజ్ ఏ వన్ ఫ్రేమ్ అనమాట. ఓకే, HTML frames are used to divide our web browser window into multiple sections where each section can load a separate HTML document. Okay, a collection of frames in the browser window is known as frame set. Okay, ఈ కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ అన్నిటినీ కలిపి మనం ఫ్రేమ్ సెట్ అంటాం. ఓకే, ద విండో ఈజ్ డివైడెడ్ ఇంటూ frames in a similar way the tables are organized into rows and columns. ఓకే, ఈ విండోస్ అనేవి ఈ విండో మీన్స్ ఏంటంటే బ్రౌజర్ డిస్ప్లే అనమాట. ఆ బ్రౌజర్ డిస్ప్లే అనేది నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్తో ఉంటుంది కదా, ఆ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేవి కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్లో ఒక్కొక్క రోలోను ఒక్కో సెల్లోనూ సమ్ ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఓకే, ఫ్రేమ్స్ని ఎలా క్రియేట్ చేస్తాం? అసలు ఫ్రేమ్స్ క్రియేటింగ్ ఏ ఫ్రేమ్. టు యూజ్ ఫ్రేమ్స్ ఆన్ ఏ పేజ్ we use frame set tag instead of body tag. బాడీ ట్యాగ్లో ఫ్రేమ్ సెట్ ట్యాగ్ యూజ్ చేసి ఆ ఫ్రేమ్ సెట్ ట్యాగ్లో బాడీ ట్యాగ్ ఉంటుంది. ద ఫ్రేమ్ సెట్ ట్యాగ్ డిఫైన్స్ హౌ టు డివైడ్ ద విండో ఇంటూ ఫ్రేమ్స్. ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అనేది హౌ టు డివైడ్ ద విండో ఇంటూ ఫ్రేమ్స్ని ఎలా డివైడ్ చేయాలనేది ఫ్రేమ్ సెట్ ట్యాగ్ ఉంటుంది. ద ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అనేది ఏం డిఫైన్ చేస్తుందంటే హౌ టు డివైడ్ ద ఫ్రేమ్స్ని ఎలా డివైడ్ చేయాలో చెప్తుంది. ద రోస్ అట్రిబ్యూట్ ఆఫ్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ డిఫైన్స్ హారిజాంటల్ ఫ్రేమ్స్ అండ్ కాల్స్ అట్రిబ్యూట్ డిఫైన్స్ వెర్టికల్ ఫ్రేమ్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను ఫ్రేమ్ సెట్ అనేది నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుందన్నాం కదా, ఆ రోస్ అండ్ కాలమ్స్లో ఎవ్రీ రోస్ సెల్లోనూ ఒక ఫ్రేము డిజైన్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు ఆ హారిజాంటల్ ఫ్రేమ్స్నేమో మనం రోస్లోనేమో హారిజాంటల్ ఫ్రేమ్స్ని, నెక్స్ట్ కాలమ్స్ని వెర్టికల్ ఫ్రేమ్స్ని డిఫైన్ చేస్తాయి. ఈచ్ ఫ్రేమ్ ఈజ్ ఇండికేటెడ్ బై ఫ్రేమ్ ట్యాగ్ అండ్ ఇట్ డిఫైన్స్ which HTML document shall open into the frame. ఓకే, ఈచ్ ఫ్రేమ్ ఎవ్రీ ఫ్రేమ్ కూడా ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఒక ఫ్రేమ్ ట్యాగ్ని ఇండికేట్ చేస్తుంది. ఆ ఫ్రేమ్ ట్యాగ్ ఏం డిఫైన్ చేస్తుంది? ఒక HTML డాక్యుమెంట్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అనేది ఫ్రేమ్ సెట్ ట్యాగ్లో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి? కాలమ్స్, రోసు, బార్డర్, నెక్స్ట్ ఫ్రేమ్ బార్డర్, ఫ్రేమ్ స్పేసింగ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కాలమ్స్ ఏంటి? స్పెసిఫై ద హౌ మెనీ కాలమ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ ద ఫ్రేమ్ సెట్ అండ్ ద సైజ్ ఆఫ్ ఈచ్ కాలమ్. ఓకే, అంటే నెంబర్ ఆఫ్, ఇప్పుడు ఒక టేబుల్స్ రూపంలో ఉంటుంది అన్న ఫ్రేమ్ సెట్ అనేది. ఆ ఫ్రేమ్ సెట్లో ఎవ్రీ సెల్లోనూ ఒక ఫ్రేమ్ డిజైన్ చేయబడి ఉంటుంది. ఆ సెల్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్లో ఉంటాయి కదా, ఆ కాలమ్స్ వెర్టికల్ ఫ్రేమ్స్నేమో కాలమ్స్ అంటాము, హారిజాంటల్ ఫ్రేమ్స్ని రోస్ అంటాము. ఆ హారిజాంటల్ ఫ్రేమ్ అనేది ఎన్ని వెర్టికల్ ఫ్రేమ్స్ ఉన్నది అనేది కాల్స్ అనే అట్రిబ్యూట్ స్పెసిఫై చేస్తుంది. కాల్స్ స్పెసిఫై హౌ మెనీ కాలమ్స్ ఆర్
కంటైన్డ్ ఇన్ ద ఫ్రేమ్ సెట్ అండ్ ద సైజ్ ఆఫ్ ఈచ్ కాలం, ఈచ్ కాలం యొక్క సైజ్ని తెలుపుతుంది. నెక్స్ట్ రోస్లో ఏం చేస్తుంది, దిస్ అట్రిబ్యూట్ స్పెసిఫై ద రోస్ ఇన్ ద ఫ్రేమ్ సెట్ టు క్రియేట్ హారిజాంటల్ ఫ్రేమ్స్ని స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ creating frames. To use frames on a page, we use frame set tag instead of body tag. The frame set tag defines how to divide the window into frames. The rows attribute frame set tag defines horizontal frames and columns attributes defines vertical frames. Okay, frame set tag అనేది మొత్తం ఇన్స్టెడ్ ఆఫ్ బాడీ అంతా ఫ్రేమ్ సెట్ ట్యాగ్లోనే ఉంటుంది. ఫ్రేమ్ సెట్ ట్యాగ్లోనే మొత్తం ఎవ్రీ ఫ్రేమ్ యొక్క బాడీ అంతా కూడా మనం ఫ్రేమ్ సెట్ ట్యాగ్లోనే డిఫైన్ చేస్తాము. ఈ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అనేది ఇట్ కెన్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్. ఓకే, రోస్ని మనం హారిజాంటల్ ఫ్రేమ్స్ అంటాం, నెక్స్ట్ కాలమ్స్ని వెర్టికల్ ఫ్రేమ్స్ అంటాం. ఇప్పుడు దీని యొక్క అట్రిబ్యూట్స్ చూసుకుంటే కాలమ్స్ని హౌ మెనీ కాలమ్స్, ఎన్ని కాలమ్స్ ఉంటే ఆ కాలమ్స్ని మనం వాటి యొక్క సైజు వాటి యొక్క అట్రిబ్యూట్స్ని ఇవ్వడాన్ని వేస్తాము దేంట్లో, ఫ్రేమ్ సెట్ యొక్క అట్రిబ్యూట్స్. నెక్స్ట్ అలాగే రోస్, దిస్ అట్రిబ్యూట్ స్పెసిఫై ద రోస్ ఇన్ ఏ ఫ్రేమ్ సెట్ టు క్రియేట్ హారిజాంటల్ ఫ్రేమ్స్ క్రియేట్ చేయడానికి మనం రోస్ అనే అట్రిబ్యూట్ ఇస్తాం. నెక్స్ట్ ఎవ్రీ ఫ్రేమ్కి బార్డర్ కావాలనుకుంటే కనుక బార్డర్, దిస్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ద విడ్త్ ఆఫ్ ద బార్డర్ ఆఫ్ ఈచ్ ఫ్రేమ్ ఇన్ పిక్సెల్స్, ఎంత పిక్సెల్స్లో ఓ బార్డర్ రావాలనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ ఈక్వల్ టు 5, ఈ వాల్యూ 5 కాదు 0 మీన్స్ ఏ వాల్యూ ఆఫ్ 0 మీన్స్ నో బార్డర్, 0 అని ఇస్తే కనుక బార్డర్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ బార్డర్ స్పెసిఫైస్ వెదర్ ద 3-dimensional border should be displayed between frames. ఓకే, ఫ్రేమ్ బార్డర్ వేరు. ఫ్రేమ్ బార్డర్కి ఏంటంటే 3-dimensional డిస్ప్లే అనేది ఫ్రేమ్కి వస్తుంది. నెక్స్ట్ ఫ్రేమ్ స్పేసింగ్లో అమౌంట్ ఆఫ్ స్పేస్ బిట్వీన్ ఫ్రేమ్స్ ఆన్ ఏ ఫ్రేమ్కి మధ్య ఎంత స్పేస్ ఉండాలనేది ఫ్రేమ్ స్పేసింగ్ అనేది తీసుకుంటాం ఫ్రేమ్ సెట్లో. ఓకే, ఇది ఫ్రేమ్స్. నెక్స్ట్ ఫ్రేమ్ అట్రిబ్యూట్స్, ఫ్రేమ్లో ఇప్పుడు ఫ్రేమ్ సెట్లో నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్స్లో ఎవ్రీ ఫ్రేమ్కి సమ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ అట్రిబ్యూట్స్ ఏంటనేది చూస్తే ఫస్ట్ మెయిన్ అట్రిబ్యూట్స్ ఎస్ఆర్సి, నేమ్, ఫ్రేమ్ బార్డర్, మార్జిన్ విడ్త్, మార్జిన్ హైట్, నో రీసైజ్, స్క్రోలింగ్, దట్స్ వై. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎస్ఆర్సి మీన్స్ లొకేషన్. ఓకే, దిస్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ద ఫైల్ నేమ్ దట్ షుడ్ బి లోడెడ్ ఇన్ ద ఫ్రేమ్, అంటే మన లొకేషన్ని మెన్షన్ చేస్తాం ఎస్ఆర్సి అనేది. నెక్స్ట్ నేమ్ మీన్స్ దిస్ అట్రిబ్యూట్స్ అలౌస్ యూ టు గివ్ ఏ నేమ్ టు ఏ ఫ్రేమ్. ఎవ్రీ ఫ్రేమ్కి ఒక నేమ్ని మెన్షన్ చేస్తాం, ఆ నేమ్ని ఎంటర్ చేస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ విచ్ ఫ్రేమ్ ఏ డాక్యుమెంట్ షుడ్ బి లోడెడ్ ఇంటూ, అంటే మనం నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి కాబట్టి ఫ్రేమ్ సెట్లో ఏ ఫ్రేమ్ యొక్క నేమ్ ఏంటి అనేది మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రేమ్ బార్డర్, ఈ ఫ్రేమ్ బార్డర్ ఏంటంటే వెదర్ బార్డర్ ఉండాలి లేదా అనేది మనం ఎంటర్ చేస్తాం. ఇట్ అట్రిబ్యూట్ స్పేస్ వెదర్ ఆర్ నాట్ ద బార్డర్స్ ఆఫ్ దట్ ఫ్రేమ్స్ ఆర్ షోన్. ఓకే, ఎవ్రీ ఫ్రేమ్కి మనం బార్డర్ చూపించాలి లేదా అనేది ఫ్రేమ్ బార్డర్ అనేది మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ మార్జిన్ విడ్త్ మీన్స్ దిస్ అట్రిబ్యూట్స్ అలౌస్ యూ టు స్పెసిఫై ద విడ్త్ ఆఫ్ ద స్పేస్ బిట్వీన్ ద లెఫ్ట్ అండ్ రైట్ ఆఫ్ ద ఫ్రేమ్స్ బార్డర్ అండ్ ఫ్రేమ్స్ కంటెంట్. ఓకే, మార్జిన్ విడ్త్ అనేది ఏంటి, దిస్ అట్రిబ్యూట్స్ అలౌస్ టు స్పెసిఫై విడ్త్ ఆఫ్ ద స్పేస్ అంటే మనకి ఫ్రేమ్కి మధ్య స్పేస్ విడ్త్ ఎంత ఉండాలనేది మార్జిన్ విడ్త్ అనేది తీసుకుంటాం. ఓకే, బిట్వీన్ ద లెఫ్ట్ అండ్ రైట్ ఆఫ్ ద ఫ్రేమ్స్, అంటే లెఫ్ట్కి రైట్ యొక్క ఫ్రేమ్స్కి మధ్య స్పేస్ అనేది ఎంత విడ్త్లో తీసుకోవాలనేది మనం తీసుకుంటాం మార్జిన్ విడ్త్ అనేది. మార్జిన్ హైట్ అంటే అప్ అండ్ డౌన్ బాటమ్ అండ్ టాప్ ఫ్రేమ్స్ యొక్క స్పేస్ ఎంత ఉండాలనేది తీసుకుంటాం. మార్జిన్ హైట్ మీన్స్ దిస్ అట్రిబ్యూట్స్ అలౌస్ యూ టు స్పెసిఫై the height of the space between the top and bottom of the frames borders and its contents. ఓకే, అంటే టాప్ అండ్ బాటమ్ యొక్క ఫ్రేమ్స్ యొక్క హైట్ ఎంత అనేది తీసుకుంటాం. నెక్స్ట్ నో రీసైజ్ మీన్స్ బై డిఫాల్ట్ యూ కెన్ రీసైజ్ ఎనీ ఫ్రేమ్ by clicking and dragging on the borders of the frame.
The no resize attribute prevents a user from being able to resize the frame. ఓకే, మళ్ళీ మనం ఏదైనా ఫ్రేమ్ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని బై డిఫాల్ట్గా సమ్ సైజ్ అనేది తీసుకుంటుంది. ఆ సైజ్కి యూ కెన్ రీసైజ్ ఎనీ ఫ్రేమ్ బై క్లికింగ్ అండ్ డ్రాగింగ్ ఆన్ ద borders of a frame. The no resize attributes prevents a user from being able to resize the frame. ఆటోమేటిక్గా ఒక సైజ్ అన్ని తీసుకుంటుంది. ఆ సైజుని మనం రీసైజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నో రీసైజ్ అనే యాట్రిబ్యూట్ కనుక ఎంటర్ చేస్తే కనుక మనం నో రీసైజ్ అనే యాట్రిబ్యూట్ని ట్రూ చేస్తే ఏంటంటే ఆ ఫ్రేమ్ యొక్క సైజుని పెంచడానికి వీలుండదు. బై డిఫాల్ట్ యూ కెన్ రీసైజ్ ఎనీ ఫ్రేమ్ బై క్లికింగ్ అండ్ డ్రాగింగ్. క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది బార్డర్ దగ్గర. ఓకే, ఆ ఫ్రేమ్ దాని నో రీసైజ్ అట్రిబ్యూట్ ప్రివెంట్స్. నో రీసైజ్ అట్రిబ్యూట్స్ ఏం చేస్తుందంటే ప్రివెంట్స్, ఆపేస్తుంది ఏమని యూజర్ ఫ్రమ్ బీయింగ్ ఏబుల్ టు రీసైజ్ ద ఫ్రేమ్. ఫ్రేమ్ రీసైజ్ అవ్వకుండా ఆపేస్తుంది. నెక్స్ట్ స్క్రోలింగ్. దిస్ అట్రిబ్యూట్స్ కంట్రోల్స్ ద అపియరెన్స్ ఆఫ్ ద స్క్రోల్ బార్స్. అపియరెన్స్ ఆఫ్ ద స్క్రోల్ బార్స్ దట్ అపియర్ ఆన్ ద ఫ్రేమ్. దిస్ టేక్ వాల్యూస్ ఎయిదర్ ఎస్ ఆర్ నో ఆర్ ఆటో. అంటే స్క్రోలింగ్ మనం అపియరెన్స్ దట్ మీన్స్ ఏంటంటే స్క్రోల్ అవ్వడం అంటే మనం డ్రాగ్ చేసుకోవడం, మొత్తం మనం రౌండ్ చేయడం కానీ లేదా ఫ్రేమ్ని తిప్పడం. దట్ మీన్స్ ఏంటంటే స్క్రోల్ చేయడం అనమాట. ఓకే, స్క్రోల్ బార్ అనేది స్క్రోలింగ్ అనే యాట్రిబ్యూట్ ద్వారా మనం స్క్రోల్ చేసుకుంటాం. స్క్రోల్ ఎస్ అయితే కనుక మనం స్క్రోల్ చేసుకోవచ్చు, నో అయితే స్క్రోల్ అవ్వదు, ఆటో అంటే ఆటోమేటిక్గా అది స్క్రోల్ అవుతుంది. ఇది మెయిన్ యాట్రిబ్యూట్స్ ఫ్రేమ్ సెట్. ఫస్ట్ ఫ్రేమ్ సెట్ ఏంటి? ఫ్రేమ్ సెట్ అనేది ఫస్ట్ ఫ్రేమ్స్ అనేవి HTML ఫ్రేమ్స్ ఆర్ యూజ్డ్ టు డివైడ్ బ్రౌజర్ బ్రౌజర్ యొక్క విండోని మల్టిపుల్ సెక్షన్స్ కింద డివైడ్ చేసి ఎవ్రీ సెక్షన్ని కూడా ఒక సెపరేట్ HTML ట్యాగ్లో డాక్యుమెంట్లో చూపించడాన్ని మనం ఫ్రేమ్ అంటాము. ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇన్ ద బ్రౌజర్ విండో ఈజ్ నోన్ యాజ్ ఏ ఫ్రేమ్ సెట్. ఈ కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్నే మనం బ్రౌజర్ విండోనే ఫ్రేమ్ సెట్లో చూపిస్తాము. కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్నే మనం ఫ్రేమ్ సెట్ అంటాము. ఈ ఫ్రేమ్ సెట్లోనే నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, ఎవ్రీ window means every browser window means display. Every display, it has divided into frames in a similar way. The tables are organized into rows and columns లో డివైడ్ చేస్తాం. ఎవ్రీ రోలో సెల్లోను ఇప్పుడు రోస్ని హారిజాంటల్ ఫ్రేమ్స్ అంటాము, కాలమ్స్ని వెర్టికల్ ఫ్రేమ్స్ అంటాం. రోస్లో మనం ఎవ్రీ ఫ్రేమ్ని ఎంటర్ చేస్తాము. ఈ ఎవ్రీ ఫ్రేమ్ కూడా దానికంటూ ఒక సింగిల్ బాడీ ఉంటుంది. ఆ బాడీలో మనం ఎంటర్ చేస్తాం. ఓకే, బాడీ ట్యాగ్లో. నెక్స్ట్ ఎవ్రీ ఫ్రేమ్ సెట్కి ఈచ్ ఫ్రేమ్ ఈజ్ ఇండికేటెడ్ బై ఫ్రేమ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం అండ్ డిఫైన్స్ HTML డాక్యుమెంట్. ఎవ్రీ ఫ్రేమ్ కూడా ఒక HTML డాక్యుమెంట్ని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్రేమ్ సెట్ అనేది ఏం చేస్తుంది? ఫ్రేమ్ సెట్లో ఏమేమి అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాము? కాలమ్స్ అంటే హారిజాంటల్ ఫ్రేమ్స్, రోస్ వెర్టికల్ ఫ్రేమ్స్. వాటి యొక్క సైజెస్ని మనం డ్రాగ్ చేసుకోవడం కానీ లేదా సైజ్ని రీసైజ్ చేసుకోవడం కానీ చేస్తాం. నెక్స్ట్ బార్డర్ అంటే ఫ్రేమ్ బార్డర్, దట్ మీన్స్ ఫ్రేమ్ సెట్ బార్డర్ అంటే మొత్తం బ్రౌజర్ విండో యొక్క బార్డర్ని ఎంటర్ చేస్తాము ఇక్కడ హారిజాంటల్ ఫ్రేమ్స్. నెక్స్ట్ బార్డర్ తర్వాత ఫ్రేమ్ బార్డర్. ఎవ్రీ ఫ్రేమ్కి 3 డైమెన్షన్లో బార్డర్ చూపించడానికి ఫ్రేమ్ బార్డర్ కూడా మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రేమ్ స్పేసింగ్. ఎవ్రీ స్పేస్ అంటే ఫ్రేమ్కి మధ్య ఎంత స్పేస్ ఉండాలనేది కూడా ఫ్రేమ్ సెట్లో ఉంటుంది యాట్రిబ్యూట్, ఫ్రేమ్ స్పేసింగ్ అనే యాట్రిబ్యూట్. నెక్స్ట్ ఫ్రేమ్ ట్యాగ్లో నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ యాట్రిబ్యూట్స్లో ఫస్ట్ SRC ట్యాగ్ అంటే ఫ్రేమ్ లొకేషన్. దట్ మీన్స్ ఫ్రేమ్ ఫైలు అంటే ఫ్రేమ్ మీన్స్ ఇక్కడ HTML డాక్యుమెంట్ యొక్క ఫైల్ యొక్క లొకేషన్ని SRCలో మనం ఎంటర్ చేస్తాం. SRC మీన్స్ సోర్స్ ఫైల్ లొకేషన్. నెక్స్ట్ నేమ్, ఆ ఫ్రేమ్ నేమ్ ఫ్రేమ్ కంటూ ఒక ఐడెంటిఫికేషన్ నేమ్ ఒకటి ఇస్తాము. నెక్స్ట్ ఫ్రేమ్ బార్డర్, ఎవ్రీ ఫ్రేమ్కి ఒక బార్డర్
బార్డర్ ఎస్ఆర్ నో అయితే 0 అని, ఎస్ అయితే మొత్తం ఎన్ని విడ్త్ ఎంత అయితే ఉండాలో అంత విడ్త్ తీసుకుంటాం. మార్జిన్ విడ్త్ అంటే మార్జిన్ విడ్త్ మీన్స్ ఏంటంటే వెర్టికల్ ఫ్రేమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెర్టికల్ ఫ్రేమ్స్ యొక్క స్పేస్ అంటే దట్ మీన్స్ వెర్టికల్ ఫ్రేమ్స్ అంటే లెఫ్ట్ ఫ్రేము రైట్ ఫ్రేమ్ యొక్క స్పేసు ఎంత స్పేస్ ఉండాలి ఫ్రేమ్కి మధ్య అనేది తీసుకుంటాం. నెక్స్ట్ అలాగే మార్జిన్ హైట్ అంటే టాప్ అండ్ బాటమ్, దట్ మీన్స్ హారిజాంటల్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రేమ్స్లో బాటమ్కి టాప్ ఫ్రేమ్కి బాటమ్ ఫ్రేమ్కి మధ్య మొత్తం స్పేస్ ఎంత ఉండాలనేది మార్జిన్ హైట్ తీసుకుంటాం. నో రీసైజ్ మీన్స్ ఒకవేళ మనం ఏ ఫ్రేమ్కి మళ్ళీ సైజు మాడిఫై చేయకుండా ఉందాం అనుకుంటే కనుక నో రీసైజ్ అనే అట్రిబ్యూట్ని తీసుకుంటాము. నెక్స్ట్ ఫ్రేమ్ని స్క్రోల్ చేయాలనుకుంటే స్క్రోల్ని తీసుకుంటాం ఇలా. నెక్స్ట్ ఇప్పుడు హారిజాంటల్ ఫ్రేమ్స్ ఎలా క్లిక్ ఎగ్జాంపుల్ చూడండి. డాక్ టైప్ HTML హెడ్లో తీసుకున్నాము. హెడ్లో HTML ఫ్రేమ్స్ అనేది ఫస్ట్ హెడ్ తీసుకున్నాం. జస్ట్ ఫ్రేమ్ సెట్ చేసాం. ఏది రోస్లో 10%, 8% అంటే విడ్త్, హైటు, నెక్స్ట్ లాంగ్ ఇదంతా తీసుకున్నాం. నెక్స్ట్ ఫ్రేమ్ నేమ్ టాప్ అని చెప్పేసి ఒక ఫ్రేమ్ నేమ్ తీసుకున్నాము. అక్కడి నుంచి SRC ఫైల్ ఏదైతే ఫ్రేమ్ ఫైల్ ఉందో ఆ ఫైల్ని తీసుకున్నాం. నెక్స్ట్ అక్కడ నుంచి మెయిన్ ఫైల్ ఏదైతే ఉందో అది SRCలోకి లోడ్ చేసుకున్నాం. నెక్స్ట్ అలాగే బాటమ్ ఫ్రేమ్ ఏమి ఉండాలి, మెయిన్ ఫ్రేమ్ ఏమి ఉండాలి, టాప్ ఫ్రేమ్ ఏమి ఉండాలి. టాప్ ఫ్రేమ్లో frame.htmlలో, మెయిన్ frame.htmlలో, అలాగే బాటమ్ frame.html ఈ ఫ్రేమ్ మొత్తం మూడింటిని కూడా ఫ్రేమ్లోకి అప్లోడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత దానికి ఫ్రేమ్ అంటూ లేకపోతే కనుక నో ఫ్రేమ్స్ అయితే కనుక మనం బాడీలో నో ఫ్రేమ్స్ అనే ట్యాగ్లో యువర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ ఫ్రేమ్ని సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఇదే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, అలాగే సేమ్ యాజ్ కాలమ్స్ని కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, కాలమ్స్లో నేమ్ అనేది లెఫ్ట్, సెంటర్, రైట్ తీసుకుంటాం. ఓకే, ఇది దాంట్లో అయితే టాప్, బాటము, మెయిన్ అని చెప్పేసి తీసుకున్నాం కదా. ఇప్పుడు లెఫ్ట్, టాప్, సెంటర్, రైట్ అని చెప్పి తీసుకుని మనం ఎంటర్ చేస్తాం. ఇది ఎగ్జాంపుల్. ఏది ఫ్రేమ్ సెట్ యొక్క హారిజాంటల్ ఫ్రేమ్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ డాక్ టైప్ అనేది HTML వెర్షన్, నెక్స్ట్ HTMLలో తర్వాత హెడ్లో హెడ్ అంటే టైటిల్ ఏంటి, HTML ఫ్రేమ్స్ అనేది మనం క్రియేట్ చేసాం కాబట్టి HTML ఫ్రేమ్స్ అనే హెడ్ అని తీసుకున్నాం. నెక్స్ట్ ఫ్రేమ్ సెట్లో నెంబర్ ఆఫ్ ఫ్రేమ్ సెట్లో నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ ఫ్రేమ్ సెట్ అనేది ఎన్ని రోస్తో డివైడ్ చేయాలనేది తీసుకున్నాం. 10%, 80%, 10%. ఫస్ట్ 10% టాప్ HTML ఉంటుంది, టాప్ frame.html ఉంటుంది. 80%లో మెయిన్ frame.html ఉంటుంది. అలాగే లాస్ట్ 10% బాటమ్ frame.html ఉంటుంది. ఇప్పుడు ఫ్రేమ్ ట్యాగ్ తీసుకుంటే ఫ్రేమ్ సెట్లో నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్, కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి కాబట్టి ఆ కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్లో ఫస్ట్ ఫ్రేమ్ టాప్ HTML.html, ఆ టాప్ frame.htmlలో ఫస్ట్ మన ఫైల్ని HTML ఫైల్ని frame.html ఫైల్ని అప్లోడ్ చేసుకున్నాం. అలాగే మెయిన్ frame.htmlలో frame.html ఫైల్ని అప్లోడ్ చేసుకున్నాం. అలాగే బాటమ్ frame.html అప్లోడ్ చేసుకుని టోటల్గా లాస్ట్కి మొత్తం ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేసాం ఫార్వర్డ్ / తోటి. అలాగే ఫార్వర్డ్ / తోటి HTMLని సెండ్ చేసాం. ఇలాగే సేమ్ యాజ్ దీనిలాగే మనం ఎలాగా వెర్టికల్ ఫ్రేమ్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. వెర్టికల్ ఫ్రేమ్స్ని క్రియేట్ చేయాలంటే కాలమ్స్ని ఇప్పుడు రోస్ ఎలా తీసుకున్నామో ఇక్కడ పైన రోస్ ఎలా తీసుకున్నామో ఇక్కడ రోస్ అని తీసుకున్నాం, ఫ్రేమ్ సెట్ రోస్ అని తీసుకున్నాం చూడండి. అలాగే అక్కడ కాలమ్స్ అని తీసుకుని ఆ కాలమ్స్లో మనం పర్సంటేజ్ ఫస్ట్ 25% లెఫ్ట్ frame.html అని, 50% రైట్ frame.html అని, 25% సెంటర్ 50% సెంటర్ frame.html అని, అలాగే 25% రైట్ frame.html అని చెప్పి తీసుకుని మనం ఎంటర్ చేస్తాం. ఇది టోటల్గా మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ అండ్ HTML ఫ్రేమ్స్ అండ్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్. ఓకే, HTML ఫ్రేమ్స్, మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ అండ్ HTML ఫ్రేమ్స్లో మెయిన్ ఏంటంటే ఫ్రేమ్ సెట్లో HTML ఫ్రేమ్స్ అనేది ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్
ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్. ఓకే, HTML ఫ్రేమ్ అనేది ఫ్రేమ్ సెట్ ద్వారా నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ కింద డివైడ్ చేస్తాం. ఓకేనా, ఇది టోటల్ క్లాస్.